ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కి న్యూక్లియర్ బాంబు ఉండకూడదు, హార్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలని అమెరికా ఏదైతే చెప్తుందో అదే భాషని చైనా ఉపయోగించింది. అంటే తైవాన్ని చైనాకి ఇవ్వడం వల్ల, ఇంకా జోక్యం చేసుకోనని అమెరికా అభయం ఇవ్వడం వల్ల ఇరాన్కి చైనా ఇస్తున్న సపోర్ట్ ని వదిలేసింది. దీనికి ఫలితంగా ఇప్పుడు దాకా యుద్ధం లేదు శాంతి ఒప్పందం ఏదో విధంగా బయటపడిపోదామన్న డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఇంకా యుద్ధమే అన్నట్టు కఠినమైన ఆంక్షల్ని ఇరాన్ ముందు ఉంచాడు. ఇరాన్ ముందు పెట్టిన 5 ప్రపోజల్స్ ని ఇరాన్ తిరస్కరించి ఇప్పుడు పాకిస్తాన్ ద్వారా ఇంకా కొన్ని ప్రపోజల్ పెట్టింది. ఆ ప్రపోజల్ కూడా ట్రంప్ తిరస్కరించడం జరిగింది. టైమ్ ఈజ్ క్లిక్కింగ్ అని చెప్పేస్తున్నాడు. ఆల్రెడీ సౌదీ అరేబియా, ఖతారు, ఉక్రెయిన్ ఏది మన యుఏఈ చెప్పినందుకు యుద్ధాన్ని ఆపాను, లేకపోతే లాస్ట్ నైటే అటాక్ అయిపోతుందని ట్రంప్ చెప్పాడు. అంటే ఏంటి, ఆల్మోస్ట్ యుద్ధానికి ప్రిపేర్ అయినట్టు తెలుస్తుంది. ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్, యుఏఈ ఈ యొక్క జీసీసీ కంట్రీస్ ఒక మూకుమ్మడి దాడికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇరాన్ కూడా తన యొక్క 15,000 మిసైల్స్, 45,000 డ్రోన్లని ఇంకా కొన్ని తయారు చేసుకున్న వాటిని ఎక్కువ పెట్టినట్టు తెలుస్తుంది. అంటే యుద్ధానికి 2 పార్టీలు మళ్ళీ సన్నద్ధమైంది. అందుకే నేను అంటున్నాను, ఇరాన్ అమెరికా వార్ 2.0 అని చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం మొదలవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.